దొంగ ఓట్లను తీసేద్దామంటే వద్దంటుంది. మళ్ళీ అదే కాంగ్రెస్ దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది అంటుంది. మన దేశంలో కుక్కకు పిల్లికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ నిజాయితీ మీద నమ్మకం ఎలా వస్తుంది? ఇదే ఇష్యూను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీనే స్వయంగా రైట్ చేసింది. కానీ రాహుల్ లేవనెత్తిన చాలా విషయాల గురించి ప్రభుత్వాలే కాదు మనం కూడా ఆలోచించాలి. దీనికి ఈసీఐకి ఏంటి సంబంధం? మొత్తానికి ప్రజలను వెధవలం చేయాలని ట్రై చేస్తాడా, లేక ప్రజలు వెధవలే అని అనుకుంటాడా? కానీ ఆ అడ్రస్ నిజానికి ఒక పీజీ. ఎందుకంటే ఓటు వేయడానికి ముందే ఆ వ్యక్తికి సిరా అంటిస్తారు. బిఎల్ఏ కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. మిగిలిపోయినా లేదా ఓట్లు వేయడానికి రాని వారి ఓట్లను పార్టీలకు చెందిన వారే వేసుకుంటారు. ఒక పక్క ఓట్ చోరీ అయ్యిందంటాడు, మరో పక్క ఓట్ చోరీ కావాలంటాడు. రాహుల్కి ఏం కావాలో ఒక ఐడియా లేదు. రీసెంట్గా రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓట్ చోరీ గురించి ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడు. బీజేపీ ఈసీ కుమ్మక్కై 5 రకాలుగా ఓట్ చోరీకి పాల్పడ్డారు అనేది సారాంశం. దీన్ని హైలైట్ చేస్తూ బీహార్లో ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఓట్ చోరీ అంటారు, మరోపక్క దొంగ ఓట్లను గుర్తించాలంటే వద్దు అంటారు. ఇవి రెండూ విని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అసలు కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది? దొంగ ఓట్లను తీసేద్దామంటే వద్దంటుంది. మళ్ళీ అదే కాంగ్రెస్ దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది అంటుంది. మన దేశంలో కుక్కకు పిల్లికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. దేశంలోకి ఇల్లీగల్గా వచ్చి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆధార్ కార్డు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈ దేశంలో పాకిస్తాన్ పౌరులు కూడా ఓట్స్ వేస్తారు. అంత గొప్పది మన ప్రజాస్వామ్యం. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిజమేనా? నిజంగా మన వ్యవస్థలో లోపాలున్నాయా? బీజేపీ, ఎలక్షన్ కమిషన్, రాహుల్ గాంధీ ఎవరు అసలు దొంగ? చూద్దాం. రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం బెంగళూరు మహదేవపురలో 5 రకాలుగా 1,00,000 ఓట్ల చోరీ జరిగింది. డూప్లికేట్ ఓటర్స్, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్, ఒకే అడ్రస్లో ఎక్కువ మంది ఓటర్స్, ఇన్వాలిడ్ ఫోటోస్, మిస్యూజ్ ఆఫ్ ఫారం 6. ఎలక్షన్ కమిషన్ నుంచి డిజిటల్ ఓటర్ లిస్ట్ అడిగితే ఇవ్వలేదని, అందుకే ఈ డేటా మొత్తాన్ని ఆర్టీఏ ద్వారా తీసుకున్నామని చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చూపించిన డేటాను ఎలక్టోరల్ రోల్స్ అంటారు. దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఇలాంటి ఎలక్టోరల్ రోల్స్ను 3 నెలల ముందే డ్రాఫ్ట్ వర్షన్ను పబ్లిష్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. డ్రాఫ్ట్ వర్షన్ అంటే ఎలక్టోరల్ రోల్స్ దాదాపు రెడీ అయ్యాయి, కానీ ఇది ఫైనల్ లిస్ట్ కాదు అని అర్థం. ఎలక్షన్స్ అనౌన్స్ చేయడానికి 120 రోజుల ముందు డ్రాఫ్ట్ వర్షన్ పబ్లిష్ చేస్తారు. అన్ని పార్టీస్కు ఈ డ్రాఫ్ట్ని ఇస్తారు. ఆ తర్వాత అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే, తప్పులు ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి 15 నుంచి 30 రోజుల టైం ఉంటుంది. ఇదే ప్రాసెస్ ఇండియాలో ఎక్కడైనా జరుగుతుంది. కర్ణాటకలో కూడా జరిగింది, జరుగుతూ ఉంది. 2023 అక్టోబర్ 28న ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 9 వరకు ఈ డ్రాఫ్ట్లో ఏమైనా తప్పులు ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఈసీఐ చెప్పింది. అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 9 వరకు దాదాపు 41 రోజులు అన్ని పార్టీస్కు టైం ఉంది. దీని తర్వాత జనవరి 22, 2024లో ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ను ఈసీఐ ఫైనల్ చేసింది. అంటే ఈ మొత్తం డేటా రాహుల్ గాంధీ దగ్గర ఉంది. కానీ ఈసీఐను డిజిటల్ ఓటర్ డేటా అడిగితే ఇవ్వలేదు, ఆర్టీఏ ద్వారా తెచ్చుకున్నాం అని రాహుల్ గాంధీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అఫ్కోర్స్ రాహుల్ గాంధీ ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ పబ్లిష్ చేశాక ఫారం 7 లేదా 8 ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఒక్కరోజు ముందు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేస్తాడు. ఈ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా పాల్గొని ఉంటారు. అప్పుడు కూడా ఓటర్స్ రోల్స్లో ఏమైనా తప్పులు ఉంటే కంప్లైంట్ రైట్ చేయొచ్చు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఆ తర్వాత ఎలక్షన్స్ అనౌన్స్ చేసి ఎలక్టోరల్ రోల్స్ను ఫ్రీజ్ చేస్తారు, అంటే దాన్ని ఫైనల్ చేస్తారు. ఎలక్షన్స్ను మార్చి 15న అనౌన్స్ చేశారు. అంటే మొదటి డ్రాఫ్ట్ పబ్లిష్ దగ్గర నుంచి ఎలక్షన్స్ అనౌన్స్ చేసే వరకు, అంటే అక్టోబర్ 28, 2023 నుంచి 14 మార్చి 2024 వరకు మొత్తం 139 రోజులు టైం ఉంది. కానీ కాంగ్రెస్ ఎటువంటి అబ్జెక్షన్ రైట్ చేయలేదు. డేటా లేదు అని చెప్పడం రాహుల్ చెప్పిన అతిపెద్ద అబద్ధం. మొదటి నుంచి ఆ డేటా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. కంప్లైంట్ ఇవ్వడానికి కావాల్సిన టైం కూడా ఉంది. రాహుల్ 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని చెప్పారు. ఇన్ని నెలలుగా కాంగ్రెస్ ఒక్క కార్యకర్త కానీ, బూత్ లెవెల్ ఏజెంట్ కానీ ఇందులో నుంచి ఒక్క ఫ్రాడ్ను కూడా కనుక్కోలేదా? ఎలక్షన్ రోజున ప్రతి ఓటింగ్ సెంటర్ వద్ద ఆయా పార్టీల కార్యకర్తలు లేదా ఏజెంట్స్ అక్కడే ఉంటారు. కొన్ని చోట్ల కౌంటర్స్ కూడా పెడతారు. ఓటు వేయడానికి వెళ్ళే వారికి ఏ బూత్లో ఓటు వేయాలి, ఎక్కడ ఓటు వేయాలి లాంటి వివరాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా ఈ డేటా ఉంటుంది. ఓటింగ్ బూత్స్ బయటే కాదు, పోలింగ్ బూత్ లోపల కూడా అన్ని పార్టీల ఏజెంట్స్ ఉంటారు. పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్ ఒక్క ఫ్రాడ్ను కూడా నోటీస్ చేయలేదా? వీధుల్లో కూడా పార్టీ వర్కర్స్ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు వేశారా లేదా, ఏ బూత్లో మీ ఓటు ఉంది, వేయకపోతే క్యూ లేదు, త్వరగా వెళ్ళండి అని తిరుగుతూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు కూడా ఒక్క ఫ్రాడ్ను కూడా నోటీస్ చేయలేదా? ఇలా జరగడం దాదాపు అసాధ్యం.
బూత్ లెవెల్ ఏజెంట్స్కు నిజమేంటో తెలుసు, కానీ రాహుల్ దాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. అది ఎందుకో కూడా చెప్తాను. రాహుల్ సరే, ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్ గురించి కాంగ్రెస్ కూడా తెలియదు అని అనుకుందాం. ఎందుకంటే అన్ని లక్షల ఓట్లను మాన్యువల్గా చెక్ చేయాలంటే కష్టం కదా. కానీ ఇదే డేటా బూత్ లెవెల్కి వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. చెక్ చేయడం అంత కష్టం కాదు. సరే, ఇది కూడా చేయలేకపోయారా అని అనుకుందాం. ఎలక్షన్స్ అయిపోయిన ఇన్ని నెలల తర్వాత ఇలా డేటా అనాలిసిస్ చేయడానికి ఏ సీటును ఎంచుకోవాలనే ఆలోచన కాంగ్రెస్కి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే ప్రకారం కర్ణాటక లోక్సభలో కనీసం 16 సీట్స్ వస్తాయని చెప్పారట. కానీ 9 సీట్స్ గెలిచింది. అప్పుడే ఎలక్షన్స్లో ఏదో గోల్మాల్ జరిగిందని అనుమానం వచ్చిందట. కాంగ్రెస్ గెలవలేకపోయిన 7 సీట్స్లో ఒకటైన బెంగళూరు సెంట్రల్ సిటీలో కాంగ్రెస్ ఓడిపోవడం ఊహించలేనిది అని రాహుల్ చెప్పాడు. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోవడానికి ఒకే కారణం మహాదేవపుర అసెంబ్లీ. ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీకి 1,14,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్స్లో బీజేపీ కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒక్క మహాదేవపుర వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇది ఎంత తప్పో ఒకసారి చూద్దాం. ముందుగా 2009 నుంచి మహాదేవపురలో బీజేపీ ప్రతి ఎలక్షన్లో గెలుస్తూ వస్తుంది. అప్పుడు సెంట్రల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. ఇదే కాదు, ప్రతి ఎలక్షన్లో తమ ఓట్లను పెంచుకుంటూ వస్తుంది బీజేపీ. ఇది రాహుల్ చెప్పినట్లు ఊహించనిదేం కాదు, లేదా ఒక్క రోజులో లేదా మొన్న జరిగిన ఎలక్షన్స్లో జరిగింది కాదు. ఇలాంటి పరిస్థితే బీజేపీకి కూడా ఎదురయ్యింది. మహారాష్ట్రలో ధూలే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇలాగే జరిగింది. ధూలేలో మొత్తం 6 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 5 బీజేపీ గెలుచుకుంది. మిగిలిన ఒక్క స్థానం మాలేగాన్ సెంట్రల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా? 4,500. కాంగ్రెస్కు దాదాపు 2 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ముస్లిం ఓటర్స్. ఇలాంటి పరిస్థితే కదా మహాదేవపురలో ఎదురయ్యింది. మహాదేవపురలో 2 పార్టీస్కు లక్షలలో ఓట్లు వచ్చాయి. కానీ మాలేగాన్ అసెంబ్లీలో బీజేపీకి 4,000 ఓట్లు వచ్చాయి. రాహుల్ ఇప్పుడు చేసిన ఆరోపణలు బీజేపీ చేయలేదు. సరే, రాహుల్ చెప్పిన 5 రకాల చోరీ గురించి ఒక్కసారి చూద్దాం. అందులో మొదటిది డూప్లికేట్ ఓటర్స్. ఇందులో దాదాపు 12,000 ఓట్స్ చోరీ అయ్యాయట. రాహుల్ చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇందులో గురుకీరత్ డాంగి అనే వ్యక్తికి 4 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ కూడా చేశాయి. ఇందులో రాహుల్ చెప్పినట్టు ఇది నిజమని తెలిసింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా 4 చోట్ల ఓట్లు ఉన్నట్లు వచ్చింది. हमारी जांच में राहुल गांधी का दावा सही पाया गया। सिर्फ कर्नाटक में ही गुरकीरत सिंह डांग के नाम पर 4 EPIC नंबर मिले हैं। इलेक्शन कमीशन की वेबसाइट में ही वोटर लिस्ट में गुरकीरत सिंह डांग नाम का शख्स 4 बार नजर आया है। ఇంకో ఎగ్జాంపుల్, ఆదిత్య శ్రీవాత్సవ అనే వ్యక్తికి ఓట్ కర్ణాటకలో ఉంది, మహారాష్ట్ర, యూపీలో కూడా ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తే 2 విషయాలు బయటికి వచ్చాయి. అందులో ఒకటి, ఆదిత్య శ్రీవాత్సవ్ లక్నోలో ఉండేవాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాల క్రితమే బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాడు. అతను ఎలక్షన్స్ టైంలో ఓటు వేసేందుకు ఎప్పుడూ లక్నో వెళ్ళలేదు. ఇలా మనలో చాలామంది కూడా జరిగి ఉంటుంది. ముందు ఒక చోట ఉంటాం, అప్పుడు ఓటు ఉంటుంది. మళ్ళీ ప్లేస్ మారినప్పుడు మళ్ళీ ఓటు రిజిస్టర్ చేయించుకుంటాం, కానీ ముందున్న ఓటును క్యాన్సిల్ చేయించుకోం. ఆదిత్య విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆదిత్యకు మహాదేవపురలో కూడా 2 చోట్ల ఓటు ఉంది. అంటే దాని అర్థం ఆదిత్య లక్నో, యూపీ మరియు కర్ణాటక 3 చోట్ల ఓటు వేశాడా? లేదా మహాదేవపురలోనే 2 సార్లు ఓటు వేసి ఉంటాడా? ఇది సాధ్యమేనా? ఎందుకంటే ఓటు వేయడానికి ముందే ఆ వ్యక్తికి సిరా అంటిస్తారు. అలాంటిది 2వసారి ఓటు ఎలా వేయగలడు? సరే, గురుకీరత్ డాంగ్ కూడా 4 వేరే చోట్ల ఓటు ఉండొచ్చు, కానీ 4 చోట్ల ఓటు వేసే అవకాశం లేదు. అందుకే ఇలా మల్టిపుల్ ఓట్స్ ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఓటు వేసి ఉంటారని ప్రూవ్ చేయలేం. అలాగే వాళ్ళందరూ తమ అన్ని ఓట్లను బీజేపీకి మాత్రమే వేసి ఉంటారని ప్రూవ్ చేయలేం. కానీ ఈ విషయంలో ఈసీఐ ఎలక్టోరల్ రోల్స్ను నమ్మలేం. ఎందుకంటే రాహుల్ చెప్పినట్లు 1 కాదు 2 కాదు, ఏకంగా ఒక్క అసెంబ్లీ సీట్లోనే ఇలాంటి డూప్లికేట్స్ దాదాపు 12,000 ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాహుల్ గాంధీ చెప్పిన మరో చోరీ ఫేక్ అడ్రస్. ఒక ఇంట్లో 80 ఓట్లు, మరో ఇంట్లో 35 ఓట్లు, ఇంకొక ఇంట్లో 68 ఓట్లు ఉన్నాయి. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే రాహుల్ ఇచ్చిన అడ్రస్లు కరెక్టే, కానీ కొన్ని మీడియా సంస్థలు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి నెంబర్ కరెక్టే. ఆ ఇల్లు చాలా చిన్నది, అందులో అంతమంది ఓటర్స్ ఉండటం అసాధ్యం. కానీ ఆ అడ్రస్లో ఎప్పటి నుంచో ముస్లిం మైగ్రెంట్ వర్కర్స్కు ఆ ఇంటి యజమాని అద్దెకిస్తూ వస్తున్నాడు. అంటే పని కోసం వచ్చిన వాళ్ళంతా అదే అడ్రస్తో తమ ఓట్స్ను రిజిస్టర్ చేసుకుంటున్నారు. వలస కూలీలు కాబట్టి పని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇదే విషయాన్ని ఆ ఇంటి ఓనర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్కు ముందు ఒక ఆఫీసర్ వచ్చి ఇంట్లో ఉన్న ఓటర్స్ను కన్ఫర్మ్ చేసుకొని వెళ్తాడు. నిజానికి ఎలక్షన్ కమిషన్ రాహుల్ను అడగాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ ఒకటే ఇంట్లో అన్ని ఓట్లు ఉన్నా కూడా ఎలా ఓకే చేసుకుని వెళ్ళాడు అని. ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో వారి ఓట్స్ను కన్ఫర్మ్ చేసుకొని మిగిలినవి తీసేయాలి కదా.
ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ దాదాపు అదే ఏరియాకు చెందిన వారు ఉంటారు. అంటే ఆ ఏరియా గురించి అవగాహన ఉంటుంది. BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎక్కడి నుంచో వచ్చి ఇంకో ఏరియాలో ఓటర్ను వెరిఫై చేయరు. BLA కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. ఇదంతా రాహుల్కు తెలియకుండానే ఉంటుందా? హౌస్ నెంబర్ 791లో 46 ఓట్లు ఉన్నట్లు రాహుల్ చెప్పాడు. కానీ ఆ అడ్రస్ నిజానికి ఒక PG. ఒకప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు ఉండేవారు, కానీ కోవిడ్ తర్వాత నుంచి లేరు. అలాగే హౌస్ నెంబర్ 153లో 68 ఓట్లు ఉన్నాయని చెప్పారు. నిజానికి అది బీర్ తయారు చేసే ప్లేస్. అందులో 68 మంది ఉండటం కష్టం. అక్కడ పనిచేసేవారు అలా రిజిస్టర్ చేసుకున్నా కూడా మళ్ళీ అదే బూత్ లెవెల్ ఆఫీసరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేయాలి, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, అక్కడ నిజంగా అన్ని ఓట్లు ఉన్నాయా అని. ఇది ECIలో ఉన్న అతిపెద్ద సమస్య. ప్రజలు పనుల కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు, అక్కడ ఓటర్స్ లిస్టులో రిజిస్టర్ అవుతారు, కానీ అక్కడే ఉంటామని కానీ లేదా అక్కడే ఓటు వేశారని కానీ చెప్పడం కష్టం. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదా అదే ఊరిలో మరో ప్లేస్కు మారిపోయిండొచ్చు. ఇక్కడే ECI ఇలాంటి ఓట్స్ను ఎలక్టోరల్ రోల్స్ నుంచి ఎందుకు తీసివేయదో ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం. రాహుల్ చెప్పిన మరో ఓట్ చోరీ, ఇలాంటి వాటిల్లో హౌస్ నెంబర్ 0 ఉంటుంది లేదా ఫాదర్ నేమ్లో ABC XYZ లాంటి ర్యాండమ్ పేర్లు ఉంటాయి. ఫ్యాక్ట్ చెక్ చేస్తే వీళ్ళల్లో చాలామంది ఇల్లీగల్ కాలనీస్లో ఉండేవాళ్ళే, ఫేక్ ఓటర్స్ అయితే కాదు. వీళ్ళకంటూ హౌస్ నెంబర్ ఉండదు, కాబట్టి హౌస్ నెంబర్ 0 అని ఓటర్స్ లిస్టు రిజిస్టర్ చేయిస్తారు. ఇదే ఇష్యూను 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీనే స్వయంగా రైట్ చేసింది. ఇందులో ఫాదర్ నేమ్లో ర్యాండమ్ నేమ్స్ ఎలా వచ్చాయో ECIకే తెలియాలి. నేమ్స్లో ABC లాంటి పేర్లు ఎలా వచ్చాయో ECI క్లారిటీ ఇవ్వాలి. రాహుల్ మరో ఓట్ చోరీ, ఫేక్ ఫోటోస్ మరియు మిస్యూజ్ ఆఫ్ ఫారం 6. మిస్యూజ్ ఆఫ్ ఫారం 6కు శకున్ రాణి అనే మహిళా ఓటర్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఆమెకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పారు. అంటే 2 సార్లు ఓట్లు వేశారని చెప్పారు. కానీ ఆమె పేరుతో ఇంకెవరైనా ఓటు వేసి ఉండొచ్చు కదా, జస్ట్ అనుమానమే. ఈ విషయం మీద టైమ్స్ నౌ ఫ్యాక్ట్ చెక్ చేసింది. శకున్ రాణి గారు ఓటు ఒక్కసారే వేశానని చెప్పారు. आपके पास पहले वोटर आईडी कार्ड एक ही है या 2 है? एक ही है हमारे पास जी, लेकिन राहुल गांधी ने तो कल प्रेस कॉन्फ्रेंस किया था, उन्होंने बताया कि आपके नाम पे 2 वोटर आईडी कार्ड है, दोनों वोट हुआ है। हाँ तो हुए थे 4 हुए, लेकिन इससे मुझे क्या पता, मैं तो एक ही बार वोट करने गई, अब उनको पता होगा 3 4 वोट कैसे पड़ते. రాహుల్ చూపించిన ప్రూఫ్స్లో శకున్ రాణి గారు 2 సార్లు ఓట్లు వేసినట్టు టిక్ మార్క్ పెట్టినట్లు ఉంది. కానీ మీరు దాన్ని సరిగ్గా గమనిస్తే అది బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టిన టిక్. దీనికి ECIకి ఏంటి సంబంధం? BLA నిజానికి ఆ పార్టీస్ పెట్టుకునే ఏజెంట్స్. వాళ్ళు నిజంగా టిక్ కొట్టారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? కానీ టిక్స్ ఉన్నాయి అని అంటే శకున్ రాణి గారి ఓటు ఎవరో వేసి ఉండాలి లేదా BLA పొరపాటుగా అయినా టిక్ కొట్టి ఉండాలి. ఎలక్టోరల్ రోల్స్లో కొన్ని ఓట్స్కు ఫొటోస్ లేవు. కేవలం పేరును బట్టి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆ వ్యక్తులను గుర్తుపట్టలేరు అతను నిజమైన ఓటరా కాదా అని. కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్ కార్డు చూపించినప్పుడు అందులోని పేరు, ఫోటో, వచ్చిన వ్యక్తి సేమ్ కాకపోతే లేదా డౌట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ తరపున ఉండే ఆఫీసర్ అలాగే పోలింగ్ బూత్లో ఉన్న పార్టీ ఏజెంట్ ఇష్యూ రైట్ చేయొచ్చు. అలాగే ఓటు వేసిన తర్వాత CC ఫుటేజ్ కూడా చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ రాహుల్ CCTV ఫుటేజ్ మీద కూడా ఆరోపణలు చేశారు. CCTV ఫుటేజ్ స్టోర్ చేసే టైంను EC చేంజ్ చేసిందని రాహుల్ చెప్పారు. మొదట్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత CC ఫుటేజ్ను 1 సంవత్సరం వరకు స్టోర్ చేసి ఉంచేవారు. కానీ ఆ టైంను రీసెంట్గా అంటే మే 30, 2025న మార్చేశారు. CCTV ఫుటేజ్ను 45 రోజుల వరకే స్టోర్ చేస్తున్నారు, ఆ తర్వాత డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇదే కాదు, ఈ ఫుటేజ్ను ఓటర్స్ ప్రైవసీ కారణంగా పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచట్లేదు, ఎవరైనా కంప్లైంట్ రైజ్ చేస్తే తప్ప, అది కూడా 45 రోజుల్లోపు. ఇలా టైం ఫ్రేమ్ను తగ్గించడానికి వెనుక కారణం ECI చెప్పాలి. రాహుల్ CCTV విషయం గురించి మాట్లాడుతూ ECI ఫుటేజ్ని ఇవ్వలేదు, ఎందుకంటే ECI దాన్ని డిస్ట్రాయ్ చేసింది. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగింది లాస్ట్ ఇయర్ కనుక మేము ఆ CCTV ఫుటేజ్ను యాక్సెస్ చేయలేకపోయాము అని చెప్పాడు. కానీ రాహుల్ తెలుసో లేక తెలియనట్టు నటిస్తున్నారో తెలియదు, కానీ CCTV స్టోర్ చేసే రూల్స్లో మార్పులు ఈ సంవత్సరం మే 30న జరిగింది. కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది 2024 జూన్లో. అంటే డిసెంబర్ వరకు CCTV ఫుటేజ్ పబ్లిక్కు యాక్సెస్లో ఉంటుంది. ఈ సంవత్సరం మే వరకు స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే మే 30 కంటే ముందు జరిగిన ఎలక్షన్స్ కాబట్టి ECI సంవత్సరం రోజులు ఖచ్చితంగా స్టోర్ చేసి ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ చేసి దేశంలో ఎప్పుడు ఎవరు చేయని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ స్టార్టింగ్లోనే ఎందుకు ECIకు కంప్లైంట్ రైజ్ చేయలేదు? రాహుల్ మొదట్లో చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ డిజిటల్ డేటా ఇవ్వనందుకు మాన్యువల్గా డేటా ప్రాసెస్ చేసి ఈ ఫ్రాడ్ను బయటపెట్టడానికి 6 నెలలు పట్టిందని చెప్పాడు. అంటే ఇది ఆగస్టు. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే ECIను అడిగి ఉంటే
ఈసీఐ సీసీటీవీ ఫుటేజ్ను ఇచ్చి ఉండేదేమో. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు ఈసీఐ మీద ఇది ఖచ్చితంగా పెద్ద సంచలనం అయి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇవేమీ చేయకుండా ఇంత పెద్ద అలిగేషన్స్ చేస్తే ఎలా? రాహుల్ ఇవే కాదు, ఇంకో క్లెయిమ్ కూడా చేశాడు. అదేంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్లో సాయంత్రం 5 తర్వాత భారీగా ఓటింగ్ జరిగిందని ఈసీఐ చెప్పింది. కానీ అక్కడున్న మా బూత్ ఏజెంట్ను అడిగితే ఆ టైంలో భారీ ఓటింగ్ జరగలేదని చెప్పారు అని రాహుల్ అన్నారు. इलेक्शन कमीशन कहता है 5:30 बजे बहुत भारी वोटिंग हुई. हमारे पोलिंग बूथ के वर्कर्स कहते हैं 5:30 बजे कोई भारी वोटिंग नहीं हुई थी, कोई लाइनें नहीं. అంటే రాహుల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఫేక్ ఓట్స్ వేయించింది అని. అలా డౌట్ ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూడలేదు? ప్రెస్కు ఎందుకు చూపించలేదు? బూత్ ఏజెంట్ను కూడా ఇప్పుడు అడిగి ఉండడు కదా, అప్పుడే విషయం తెలిసి ఉంటుంది. రాహుల్కు మొదటి నుంచి ఒక సమస్య ఉంది. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేస్తాడు, సమస్యలు ఎత్తి చూపిస్తాడు, కానీ అవి నిజమనేలా ప్రూఫ్స్ చూపించలేడు. అలాగే సమస్యలకు సొల్యూషన్ చెప్పలేడు. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తాడు, మరికొన్నింటిని దాచిపెట్టేస్తాడు. మొత్తానికి ప్రజలను వెధవలం చేయాలని ట్రై చేస్తాడా, లేక ప్రజలు వెధవలే అని అనుకుంటాడా? ఈసీఐని నిలదీసేటప్పుడు కనీసం ప్రూఫ్స్ ఉండాలనే ఆలోచన కూడా ఉండదా? చాలా చోట్ల ఓటింగ్ రోజు సాయంకాలం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకు కారణాలు విలేజెస్లో పనులకు వెళ్ళి ఆ టైంలోనే ఇంటికి వస్తారు కనుక ఓటింగ్ కాస్త ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకో రీజన్, ఉదయం నుంచి జరిగిన ఓటింగ్ను బట్టి మిగిలిపోయిన లేదా ఓట్లు వేయడానికి రాని వారి ఓట్లను పార్టీలకు చెందిన వారే వేసుకుంటారు. లేదా అలాంటి వారిని కనుక్కొని మందు లాంటివి ఇచ్చి తీసుకువచ్చి ఓటు వేయిస్తారు. ఇది ఏదో ఒక పార్టీ చేస్తుంది, మిగిలిన పార్టీలు అలా చేయవు, మంచివి అనటానికి లేదు. ఇండియా అంతటా ఇలాంటి ఓటింగ్ పోలింగ్ రోజు చివరిలో జరుగుతుంది. ఇలాంటి సమస్యను కూడా ఈసీఐ సరిచేయాలి. కానీ ఇలాంటి అలిగేషన్స్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకువచ్చి అందరికీ చూపించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు రాహుల్ గాంధీ నిజాయితీ మీద నమ్మకం ఎలా వస్తుంది? ఇప్పుడు ఓటర్స్ డేటాలో ఇన్ని తప్పులు ఉన్నాయి అని చూపించిన రాహుల్ బీహార్లో ఇలాంటి తప్పులను సరిచేస్తుంటే మాత్రం అందుకు వ్యతిరేకిస్తున్నాడు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఫేక్ ఓటర్స్ను తీసివేస్తుంటే రాహుల్ తట్టుకోలేకపోతున్నాడు. నిజానికి ఇలాంటి డ్రైవ్ దేశమంతా జరగాలి. కానీ రాహుల్ మరియు ఇండీ కూటమి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు వ్యతిరేకంగా. ఒకవేళ దొంగ ఓట్ల పేరుతో నిజం ఓట్లు తీసివేస్తుంటే కనీసం వాటినైనా ప్రూఫ్స్తో ఈసీఐకి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. తప్పుడు ఆధారాలతో నిజమైన ఓట్లను తీసివేస్తున్నారు అని కనీసం ప్రెస్ ముందుకైనా రావచ్చు కదా. అది లేదు. ఒక పక్క ఓట్ చోరీ అయ్యిందంటాడు, మరో పక్క ఓట్ చోరీ కావాలంటాడు. రాహుల్కి ఏం కావాలో ఒక ఐడియా లేదు. అలాంటిది దేశానికి ఏం కావాలో ఎలా తెలుస్తుంది? రాహుల్ కేవలం ఒక ఫేక్ సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడేమో. నిజానికి రాహుల్ చెప్పిన ఏ ఓట్ చోరీ బీజేపీ లేదా కాంగ్రెస్కు సంబంధించినది కాదు. ఇది దేశపు ప్రతి పౌరునికి సంబంధించినది. రాహుల్ చేసిన ఆరోపణలను పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం. ఎలక్షన్ కమిషన్ నమ్మకం మీద అనుమానం రేపే సందర్భం. కానీ ఈసీఐ రాహుల్ గాంధీకి ఒక సూచన చేసింది. నిజంగా ఇలాంటి చోరీ జరిగి ఉంటే రాహుల్ లీగల్గా అఫిడవిట్ చేయండి, అప్పుడు విచారణ జరుపుతామని చెప్పింది. అంతవరకు ఎలాంటి విచారణ జరిపేది లేదని తేల్చింది. కానీ రాహుల్ అఫిడవిట్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. రాహుల్ తన డేటా మీద, తన ఆరోపణల మీద నమ్మకం ఉంటే అఫిడవిట్ ఇవ్వచ్చు కదా. ఎవరి నిజాయితీ ఏంటో తెలిసిపోతుంది. అది కాదంటే ఎలక్షన్ కమిషన్ గౌరవం, నమ్మకం మీద పడిన అతిపెద్ద ఆరోపణ కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన నిజాయితీని నిరూపించుకోవడానికైనా రాహుల్ ఆరోపణలు తప్పని నిరూపిస్తూ తగిన ఆధారాలతో ముందుకు రావాలి. అంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ అంశము త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. కానీ రాహుల్ లేవనెత్తిన చాలా విషయాల గురించి ప్రభుత్వాలే కాదు మనం కూడా ఆలోచించాలి. డూప్లికేట్ ఓట్స్, ఫేక్ అడ్రస్, ఒకే అడ్రస్లో ఎక్కువ ఓట్లు ఉండటం, ఇలాంటివి చాలా సీరియస్ విషయాలు. అది కూడా ఒక్కచోటే ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని తప్పులుంటే దేశం మొత్తం ఇంకెన్ని ఉంటాయో. ఇవి కేవలం ఓటే కదా అని లైట్ తీసుకోలేము. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు 5 సంవత్సరాలు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఈ దేశాన్ని ఎవరు పాలించాలి? మనం వేసే ఓట్తోనే డిసైడ్ అవుతుంది. కనుక ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.